అనంతపురం జిల్లా మడకశిరలో కూటమి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం 5 మండలాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. పార్టీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలేశారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై సునీల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అక్రమాలపై జనాల్లో అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహించామని సునీల్ కుమార్ తెలిపారు. ఇక హామీలన్నింటినీ తుంగలు తొక్కిన వ్యక్తి వైఎస్ జగన్ అని ఎద్దేవా చేశారు. డబ్బు బలంతో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి సొమ్మంతా ఈరోజు అక్రమంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఖర్చు చేయడానికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి గారు ప్రణాళికలు రచించారు. ఈయన అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాత్రికి రాత్రే 312, 313 జీవోలో నంబర్లు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ హవాలా రూపంలో ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు ఈ జే గ్యాంగ్ మందు పంపిణీ చేసి అక్రమంగా ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి అక్రమ సొమ్మును పంచే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ గ్యాంగ్, ఈ జే గ్యాంగ్ ప్రయత్నిస్తూ ఉంది.